వెల్కమ్ టు D6. ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఈరోజు మన ఆఫీస్కి వచ్చాడు. ప్రధానంగా డేజాకు D6 ఆఫీసు ఇలాంటి వాళ్ళ ఎవరైతే మిత్రులు ఉన్నారో వీళ్ళందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్న ఉద్యమాన్ని, సౌత్ ఇండియా ఉద్యమాన్ని. కాబట్టి ఇవాళ మనం బీసీలకు రాజకీయ అధికారం రావాలనే ఒక ఏకైక లక్ష్యంతో బీసీ రాజ్యాధికార సమితి ఏర్పాటు చేసి ఇవాళ తన ఉద్యోగాన్ని కూడా లక్షలాది రూపాయల ఉద్యోగానికి నాలాగనే రాజీనామా చేసి ఇవాళ బీసీల కోసం తన యొక్క పూర్తి స్థాయి సమయాన్ని కేటాయిస్తూ బీసీలకు రాజకీయ అధికారాన్ని ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న తమ్ముడు దాస్ సురేష్ గారు ఇవాళ మనతో స్టూడియోలో ఉన్నారు. తమ్ముడు వెల్కమ్. నమస్తే. ఇవాళ ప్రధానంగా మనం ఇవాళ బీసీ ముఖ్యమంత్రి ఎజెండా అనేది నేను దానికోసమే రాజీనామా చేసే సంగతి మీకు తెలుసు. 2023లోనే బీసీ ముఖ్యమంత్రి సాధించాలనుకున్నాం, కానీ అది సాధ్యం కాలేదు. కనీసం అట్లీస్ట్ ఇప్పుడు 2028లోనైనా లేదంటే జమిలీ ఎన్నికలు వస్తే 2027లోనైనా బీసీ ముఖ్యమంత్రి ఏమైనా సాధించే అవకాశం తెలంగాణలో ఉందా? అంటే మీకు తెలుసు, మాకు తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వాళ్ళకు తెలుసు. ఏంటంటే మీరు గడిచినటువంటి కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ యొక్క అణగారిన వర్గాల యొక్క అభ్యున్నతి కోసము, వాళ్ళ యొక్క ఎదుగుదల కోసము మీరు ఒక కమిట్మెంట్తో ఇది చేస్తున్నటువంటి ప్రయత్నంలో మేము ఒక దశాబ్ద కాలం నుంచి కూడా మీతో మేము చాలా సన్నిహితంగా వెళ్తున్నాం. అంతపాటు మీరు రాజీనామా చేసినప్పుడు కూడా ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో కూడా మేము వచ్చినాము. మీరు కూడా అనేక ప్రయోగాలు కూడా ఇది మన ఈ తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి చేసినటువంటి సామాజిక తెలంగాణ అనేటువంటి అంశం మీద కూడా చాలాసార్లు కూడా మనం కలిసి పనిచేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదైనా మిగిలి ఉన్న అంశము అంటే అది బీసీలకు రాజ్యాధికారం. 77 సంవత్సరాల నుంచి కూడా మనకు రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 77 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరగనటువంటిది మిగిలిపోయినటువంటి అంశం ఏది ఉన్నదంటే బీసీ రాజ్యాధికారం. తెలంగాణలో ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏదైతే మనం రాజ్యాంగాన్ని మనము ఒక సమానత్వ హక్కు అని చెప్పేసి మనం రాసుకున్నాం. ఇవాళ సమాన అవకాశాలు పొందలేనటువంటి బీసీకు ఎందుకు ఓట్లేయాలి? ఈ రాజ్యాలను అడగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు, ఏ విధంగా వాళ్ళను అనగలుగుతున్నారు, ఎందుకు వాళ్ళను రాజ్యాధికారానికి దూరంగా పెడుతున్నారు అనేది ఇవాళ సామాన్య ప్రజలు అంతర్మదనం చేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నటువంటి సందర్భం ఇలా రాష్ట్రంలో కూడా ఏర్పడి ఉన్నది. అంటే కేవలం ఇది ఒక బీసీలకు రాజ్యాధికారం కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం అంటే ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం, దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం. మేము ఎప్పుడైతే ఈ అంశాన్ని గమనించిన తర్వాత, గుర్తించిన తర్వాత అసలు లోపం ఎక్కడుందంటే బీసీలకు చైతన్యం లేదు. మేము ప్రధానంగా కోరుకునేటువంటి అంశం ఏంటంటే సామాజిక తెలంగాణ సిద్ధించాలి. సామాజిక తెలంగాణ సిద్ధించాలంటే సబార్డినేట్ వర్గాలకు రాజ్యాధికారం లోపల భాగస్వామ్యం కావాలి. అంటే అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం వల్ల, వారి యొక్క పుణ్యం వల్ల ఎస్సీలకు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు కానీ లేకపోతే రాజ్యాంగ పరంగా ఏంటంటే కొన్ని ఫలాలు అనేవి ఏంటంటే ఎస్సీ సోదరులకు దక్కినాయి. ఏ విధంగా అంటే చట్టసభలో రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే అంటే సప్లైన్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు జరుగుతున్నటువంటి వివక్ష మీద అట్రాసిటీ కేసులు పెట్టేటువంటి అవకాశం కావచ్చు. ఇలా కొన్ని ఉద్యోగ రంగాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్స్ జరగడం అంటే అందడం జరిగింది. మరి బీసీలకు కూడా ఏంటంటే అనేక సంవత్సరాల పోరాటాల తర్వాత, మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత విద్యా ఉద్యోగాలను బీసీలకు ఏంటంటే 27% రిజర్వేషన్ అనేది అందింది. కానీ దాని తర్వాత ఏంటంటే 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ అందడం జరిగింది. కానీ చట్టసభలో రిజర్వేషన్ మాత్రం ఇప్పటికీ 123 సవరణలు జరిగినా కూడా ఈ యొక్క చట్టసభలో రిజర్వేషన్ మాత్రం అమలు కావట్లేదు. బీసీలు ఇవాళ రాజ్యంలోకి చట్టసభలోకి రావాలంటే అనేక అవరోధాలు ఉన్నాయి. ఎందుకంటే బీసీల దగ్గర భూమి లేదు. ఇలా మనం చూసేది ఉంటే దేశం లోపల ఆర్థిక అసమానతలు చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. బ్రిటిష్ పరిపాలనలో ఏదైతే 21% ఉన్నటువంటి అంటే 1% జనాభా వద్ద, సంపన్నుల వద్ద 21% అనేది ఈ దేశం యొక్క సంపద అనేది ఉండేది. కానీ ఇవాళ 1% సంపన్నుల దగ్గర 22.6% సంపద ఉన్నది. అంటే ఆర్థిక అసమానతలు చాలా తీవ్రంగా ఉన్నాయి దేశం లోపల. అంటే సంపన్నుడు ఇంకా సంపన్నుడు అవుతున్నాడు, గరీబీ ఇంకా గరీబీ అవుతున్నాడు. ఇటువంటి తరుణం లోపల రాజకీయాలను ఏం చేశారంటే ధనస్వామ్యం చేయడం వలన, ధనాన్ని జొప్పించడం వల్ల సామాన్యులు, మధ్యతరగతి బీసీలు రాజ్యాధికారానికి, చట్టసభలకు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అందులో బీసీలకు ఏంటంటే వాళ్ళకు రికార్డుదే కానీ రుకాడినటువంటి పరిస్థితులు. వాళ్ళు
రాజకీయాలకు రావాలంటే ఫస్ట్ మనకు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా? రాజకీయాలు డబ్బు వెచ్చించి గెలిచిన తర్వాత మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే కూడా మన కూలి నాలుగు మనకు నచ్చింది మనం చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగం సద్యోగం ఏదో ఒకటి చేసుకుని అట్లా సెటిల్ అయిదామని ఆలోచిస్తాం తప్పించి మనం రాజకీయం చేస్తే మన వాళ్ళ తలరాతను మార్చొచ్చు అనేటటువంటి ఒక ధైర్యం అనేది, సాహసం అనేది బీసీలు చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజలు రాజ్యాధికారంలో కూడా మేము ఎందుకు భాగస్వామ్యం కావద్దని చెప్పేసి ఇటీవల దశాబ్ద కాలంగా మేము చేస్తున్నటువంటి ఏదైతే ప్రయత్నాలు పోరాటాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా ఏంటంటే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి వేవ్ అనేది రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక లక్ష్యం అనేది ఇప్పుడు బీసీ యువత చాలా మంది ఏర్పాటు చేసుకుంటాం. రాజకీయాలకు రావడం అనేది ఒకప్పుడు మాకు అవసరం లేదనుకున్నటువంటి యువత కాస్త ఇప్పుడు మేము చేయాల్సిన రాజకీయాలే అనేటటువంటి కాడికి మన యువత అనేది వస్తున్నది. సో దానివల్ల ఇప్పుడు మనకు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఇవాళ రాజకీయ అధికారం, బీసీలకు రాజకీయ అధికారం కోసమే నేను బీజేపీకి రాజ్యసభ సభ్యునైనాను, దానికోసం రాజ్యాధికార కార్యక్రమం కోసమే నేను బీజేపీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ ఎంపీ అయింది కదా, ఆయన కూడా ఏమంటుండంటే మరి ఇప్పుడు నేను బీసీలకు రాజకీయ అధికారాన్ని సాధించడం కోసమే నేను పోయినా అంటున్నాను కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నేను వ్యక్తిగతంగా ఆర్ కృష్ణయ్య గారిని నేను అభిమానించిన, ఆయన నేను గురువుగా భావించిన కూడా సిద్ధాంతపరంగా ఏంటంటే నేను తప్పకుండా ఈ అంశం మీద మాత్రం విభేదిస్తున్నాను. ఆర్ కృష్ణయ్య గారితో దాదాపు దశాబ్ద కాలం నేను పనిచేసిన ఆ సంస్థలో ఒక నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా రాజ్యాధికారం అనేటువంటి అంశం మీద ఆయన దృష్టి సాధించకపోవడం వల్లనే పక్కకు వచ్చేసి ఏంటంటే బీసీ రాజ్యాధికార సమితి స్థాపించడం జరిగింది. ఏంటంటే ఏదైనా కూడా తలుసుకుంటే అవుతుంది. నేను ఆయన రోజు ముఖ్యమంత్రి అంటే టీడీపీ బీసీ అన్నప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళి తను జాయిన్ అయినప్పుడు ఒకటి విషయం చెప్పిన, అన్న మీరొక్కరు ఎమ్మెల్యే అయితే ఎట్లా ముఖ్యమంత్రి అవుతారు? మీరు ఒక 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు తయారు చేస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారు. మిమ్మల్ని ముఖ్యమంత్రి ఆపే అవకాశం కూడా ఇంకెవరికి ఉండదు. మీరు ఆ 30-40 మందిని మీతో పాటు పట్టుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసేది ఉంటే అప్పుడు మనకి ఏంటంటే మీరు ముఖ్యమంత్రి మీరు కావచ్చు, మీ తదనంతరం కూడా కావచ్చు. అలా చేయకుండా మనం గుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెట్టినట్టు ఏంటంటే బీసీలకు ఇస్తారని చెప్పేసి మనం వెళ్తే వాళ్ళు ఈ యొక్క బీసీలను వాళ్ళ దిక్కు తిప్పుకోవడం కోసం చేసేటువంటి పన్నాగమే తప్పించి అందులో నిజాయితీ లేదనే సంగతి అనేది ఆ రోజు చెప్పారు. ఈ రోజు కూడా ఒకవేళ కనుక ఆర్ కృష్ణయ్య గారు కొన్ని పదవులు తీసుకుని ఉంటే బీసీలకు కొన్ని పనులు అయితే కావచ్చు, అంటే ఆయన ద్వారా కొన్ని పనులు బీసీలకు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ పదవులు తీసుకోవడం వల్ల బీసీలకు రాజ్యాధికారం వస్తుందంటే మాత్రం ఒప్పుకోవడానికి అది సత్యదూరం. అది ఎందుకంటే ఏదైనా పార్టీ లోపల ఆర్ కృష్ణయ్య గారు కానీ బీసీలు కానీ చేరేది ఉంటే ఆ పార్టీ ఎజెండాకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది తప్పించి బీసీ ఎజెండాకు పనిచేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే పార్టీలు స్థాపించింది బీసీలు కాదు కదా, పార్టీలు స్థాపించింది బీసీలు అయితే బీసీ ఎజెండా మీద వాళ్ళు పనిచేస్తారు. పార్టీలు స్థాపించింది అగ్రవర్ణాలు అయినప్పుడు అగ్రవర్ణాల ఎజెండా మీద నడుస్తుంది. ఇవాళ మేము పేదోళ్ళకు పనిచేస్తాము, బీదోళ్ళకు పనిచేస్తాము అని చెప్పి ఎన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నా కూడా వాళ్ళ ఎజెండా కానీ వాళ్ళ యొక్క ప్రయోజనం కానీ వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళ వర్గాలకు మేలు చేసుకోవడం అనేది వాళ్ళ ఎజెండా ఉంటుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వాళ్ళ వర్గాలకు ఎజెండా సహాయం చేసుకోవడం ఏంటి అంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఉంది. అపోలో హాస్పిటల్స్ ఎవరి దగ్గర ఉంది? సి ప్రతాప్ రెడ్డి దగ్గర ఉంది. సి ప్రతాప్ రెడ్డికి ఎట్టొచ్చిందా జాగా? ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకు లీజుకి ఇవ్వడం వల్ల వచ్చింది. ఇంకొక రెడ్డి అతను ఏం చేసినంటే ఆయనకు బ్యాంకులో రుణం ఇప్పించడం వల్ల ఆయన 1000 కోట్ల వ్యాపారం చేయగలుగుతున్నాడు. ఎవరి ప్రయోజనం కోసం ఎవరు పనిచేసాడు? ఒక రెడ్డి కోసం ఇంకొక రెడ్డి ముఖ్యమంత్రి పనిచేసాడు. మరి ఆ రెడ్ల కోసం పనిచేసుకున్నటువంటి, ఆ బ్రాహ్మణుల కోసం పనిచేసుకుంటే, ఆ విరమల కోసం పనిచేసుకున్నటువంటి పార్టీలు మనం చేరి వాళ్ళు మన వాదం మోస్తారు అని అనుకోవడము సామాన్య ప్రజలు అనుకుంటే పర్వాలేదు, కానీ ఎదిగినటువంటి నాయకులు అనుకోవడం లోపల ఏమన్నా ఇదే సేమ్ ఆర్ కృష్ణ మదకృష్ణ గారు కూడా దళిత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అన్నప్పుడు కేసీఆర్ గారు మరి మీరు ఎవరిని దళిత ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి ఆయన దీక్షా దివస్ నవంబర్ 24 చేసింది కదా. 28వ రోజు మేము దళితులు మా మాదిగల మీటింగ్ పెట్టాం. మాదిగల ప్రొఫెసర్లు వాళ్ళతో పెట్టినప్పుడు కూడా ఆయన మా మీటింగ్ వస్తానని చెప్పి రాకుండా కేసీఆర్ ఇంటర్వ్యూకి పోయి టీవీ9 29th అయిన నవంబర్ 29th అయిన ఇంటర్వ్యూ దీక్ష 28 మొత్తం పొద్దున్న నుండి సాయంత్రం దాకా టీవీ9 ఇంటర్వ్యూ చేసింది. అయితే మేము కూడా అదే రోజు మీటింగ్ పెట్టాం. సో మా మీటింగ్ వస్తారని నాకు మదకృష్ణ గారు దానికి రాకుండా ఆయన పోయి కేసీఆర్ దగ్గర టీవీ9 చర్చలో ఉన్నాడు. ఉండి ఇప్పుడు కేసీఆర్ గారిని టీవీ9 వాళ్ళు అడిగారు, మీరు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారంటే దళిత ముఖ్యమంత్రి అంటున్నారు కదా, మీరు ఎవరిని ముఖ్యమంత్రి చేస్తారు దళితులలో అంటే ఇంకెవరిని చేస్తా నేను? మందకృష్ణ కంటే డైనమిక్ లీడర్ ఎవరున్నారు తెలంగాణలో? ఈయన చేస్తా.
నా దళిత ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అన్నాడు. నేను ఆ రోజు చెప్పాను, మేము ఇక్కడ మీటింగ్ పెట్టింది ఏమో నిన్న మేము ముఖ్యమంత్రి చేయడానికి, మనం ఒక రాజకీయ ఎజెండా తీసుకోవడానికి, మన సొంత పార్టీ ఏదో మనం నిర్ణయం చేస్తాం, మన ఎమ్మెల్యే అవుతాం. అంతేకాని నువ్వు అగ్రవర్ణాల పార్టీకి పోతే ఆయన నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అని చేయకపోతే ఏంటి నీ అంటే ఇప్పుడు ఎప్పటికైనా సొంతిల్లు అద్దె గుంపులో పోయి నేను అదే చెప్పిన. నువ్వు పోయి ఇంకొక డైలాగ్ ఏం చెప్పింది తెలుసా ఆ రోజు సేమ్ మధుకృష్ణ ఏమన్నంటే, ఇప్పుడు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల స్వతంత్ర ఫలాలు రాలేదు దళితులకు, ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. నేను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తా, నేను దళితులకు ప్రయోజనాలు నెరవేరుస్తా, కాబట్టి నేను దళిత ముఖ్యమంత్రి ఎజెండాను బలపరుస్తుందని చెప్పేసి ఆయన రాజకీయ చేసిన చేరి కేసీఆర్ గారిని బలపరిచాడు. చివరికి ఏమైంది, నేనేం చెప్పానంటే ఆ రోజు చెప్పినా, అది మన ప్లాట్ఫామ్ కాదు, అది మనల్ని అందులో ఎందుకు కూడా నిస్తారు, నిన్ను ఎందుకు చేస్తారు, నువ్వు అది తప్పకుండా వాళ్ళ ఎజెండాను వాళ్ళు అమలు చేసుకుంటారు, నీకు ద్రోహం చేస్తారు, నువ్వు వాళ్ళకి పోకంటే పోయిండు. చివరికి ఆయన వాళ్ళకి వెళ్తారు విషయం. సో ఏమైందంటే ఇటు ఆర్ కృష్ణన్న కానీ అటు చంద్రబాబు నాయుడుతో ఆర్ కృష్ణన్న బీసీ ముఖ్యమంత్రి అనగానే ఈయన దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ సపోర్ట్ చేయడం కారణంగా ఇద్దరు మందకృష్ణ కానీ ఆర్ కృష్ణన్న కానీ ఈ రకమైన ఎజెండాతో పోయేసి సొంత రాజకీయ పార్టీలు పెట్టకుండా సొంత రాజకీయ ఇల్లు కట్టుకోవడం ఇల్లు కట్టడం ఈజీ కాదు. అంటే ఈ తెలంగాణ కావచ్చు దేశం మొత్తం లోపల సొంత ఇల్లు కట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ కష్టం ఏదో తెలిసి ఉంటుంది సాధారణంగా. అటువంటిది మనకు ఒక సొంత పార్టీ పెట్టుకోవాలంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ కొంచెం కష్టమైనా పర్లేదు, దానిలో ఉండే సుఖం వేరే తిరుగుతుంది. కాశీరామ్ గారు సొంత ఇల్లు పెట్టుకుని చేసింది కదా, ఆయన ఓపిక ఉండాలి, అంత కొంత సమయం పట్టచ్చు. ఇవాళ ఇద్దరు కలిసి ఇవాళ మళ్ళీ బీజేపీ అటు కృష్ణ కానీ మందకృష్ణ ఏమంటున్నారు, ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటున్నారంటే అందరూ కలిసి రావట్లేదు, అదే అందరూ ఒక తాటి మీద రావట్లేదు. అంటే ఎప్పుడే కానీ నది ప్రవాహం చేస్తున్నప్పుడు నది ప్రవాహ దిశ లోపల ప్రతి ఒక్కటి కలిసి కాలానుగుణంగా కలిసి వస్తాం. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం కనుక గట్టిగా ఉంది, మనం కనుక చాలా కమిటెడ్గా కనుక పనిచేసేది ఉంటే ప్రజల సపోర్ట్తో పాటు మిగతా నాయకులు కూడా కలిసి రావడం జరుగుతుంది. ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి ఇప్పటివరకు ఏదైతే దాదాపు 8 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో కూడా అద్భుతంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అక్కడ పబ్లిక్ని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మమేకం చేస్తూ ముందుకు వెళ్తుంది. ఈ కార్యక్రమం లోపల మాతో పాటు మా మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి కొన్ని, ఏంటంటే మన బహుజన ముక్తి పార్టీ, బ్లూ ఇండియా పార్టీ, అదే రకంగా ఇంకా చాలా చాలా పార్టీలు కూడా మాతో కలిసి వస్తున్నాయి. మేమేం విభేదించట్లేదే, వాళ్ళంతా కూడా ఏంటంటే జరుగుతున్న ప్రయత్నం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు కలిసి వస్తున్నారు. బీసీలు కలిసి రాకుండా ఏం లేదు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే మన యొక్క దిశను గమనిస్తా ఉన్నారు పబ్లిక్. మనం వెళ్తున్నటువంటి బీసీ రాజకీయ అంటే బీసీ రాజ్యాధికారం కోసమే పనిచేస్తున్నారు కదా, మరి వాళ్ళతో కూడా కలవచ్చు కదా మీరు. కలవచ్చు అంటే నేను కలవకుండా ఎవరితో లేదు కదా. ఇప్పుడు మనకేంటంటే వ్యక్తిగతంగా ఎవరితో కూడా మనకు భేదాభిప్రాయాలు లేవు. అందరూ మన వాళ్ళు బీసీ సోదరులే, అందరూ మన దళితులు కానీ మనకు ఆదివాసీలు కూడా ఏంటంటే మన అందరితో మనం మైనార్టీలు కూడా మనతో పాటు కలిసేటటువంటి మన వ్యక్తులమే. ఇక్కడ విషయం ఏంటంటే మనకు లక్ష్యం మీద క్లారిటీ ఉన్నది. ఇప్పుడు నాకు ఒక్కొక్క అడిగే పడుతుండొచ్చు, కానీ నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటా మనం అనుకున్నట్టు. ఎందుకంటే మనం జీవితాన్ని త్యాగం చేసి చేస్తున్నటువంటి ప్రయోగం ఇది. ఎందుకంటే కెరియర్లో దాదాపు ఇప్పుడు మనం స్థిరపడినటువంటి కెరియర్ టైం నుంచి మనం దాన్ని పక్కన పెట్టేసి పబ్లిక్ కోసం రావడం అనేది అంత ఆశామాషి విషయం కాదు. సో అటువంటి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు తప్పకుండా ఏంటంటే మనము వెళ్తున్నటువంటి మార్గం కరెక్ట్ ఉందా లేదా, మనం లక్ష్యానికి ఎంత దూరం ఉన్నాం, ఇంకెంత దగ్గరికి చేరుకుంటున్నాం, మనం వేసే ప్రతి అడుగులో కూడా ఏ మేరకు మనం అభివృద్ధి చెందగలుగుతున్నాం అంటే మనం చెక్ చేసుకోవాలి. అయితే మన ఎజెండా క్లియర్ ఉన్నది, రాజ్యాధికారం నిర్మాణం, అంటే రాజకీయ నిర్మాణం చేసేటటువంటి దిశగా మనం వెళ్తున్నాం. అయితే మిగతా ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నాయకులు ఏంటంటే వాళ్ళు ఇష్యూ బేస్డ్ వాళ్ళు కొట్లాడుతున్నారు, ఇష్యూ బేస్డ్ వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసేటటువంటి పోరాటాల వల్ల కూడా ఏంటంటే బీసీలకు లాభం ఉన్నది, లాభము ఉపయోగం ఉంది. పిల్లలకి ఎట్లాంటి స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర బెనిఫిట్స్ కావచ్చు. కానీ రాజ్యాంగం లేకపోతే రాజ్యాధికారం మన దగ్గర ఉండేది, ఇవన్నీ మనం చేయొచ్చు కదా. అంతసేపు అట్లా 5 నిమిషాల పని. ఇప్పుడు బడ్జెట్ కట్టాక 5 నిమిషాల పని. ఒక జీవో తీసుకొచ్చి మనం బీసీలకి బడ్జెట్ ఇవ్వచ్చు, బీసీలకి కాలేజీలు ఇవ్వచ్చు, బీసీలకి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఏవైనా కూడా చేయొచ్చు. ఫస్ట్ బీసీలకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు.
అధికారం మీ చేతిలో ఉన్నాడు. అది ఎట్లకించుకుంటాడా? అవును కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లకించుకుంటాడా? అవును. ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చుకుంటాడు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని ఇచ్చుకుంటాడు కదా ఆయన. అవును. మంత్రి ముఖ్యమంత్రి కాబట్టి అవును. అంటే బీసీ ముఖ్యమంత్రి అయితే కూడా అంతే చేసుకుంటాడు కదా. కదా. ఇప్పుడు మీరు బాగా చదువుకునేది ఉంటే మీరు తాగిన తర్వాత ఎవరికైనా నీళ్ళు ఇవ్వచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇప్పుడు మనకు తమిళనాడు ఎంత దూరమే లేదు, దగ్గరలో ఉంది. 1920లోనే అంటే బ్రిటిష్ కాలంలోనే అక్కడ బీసీ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కాగలిగాడు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా మా అంటే ఒక ఏఐడిఎంకే జయలలిత కొంత పీరియడ్ తప్ప మిగతా అంతా కూడా బీసీలే కదా రాజ్యం. మోస్ట్ బ్యాక్వర్డ్ మంగళ కమ్యూనిటీ నుండి ఇట్లా వచ్చి ఇప్పటికీ రాజ్యం చేస్తున్నాడు. పక్కకే ఉన్న ఏపీలో ఇంతవరకు అది లేదు గతి లేదు, తెలంగాణ అది లేదు గతి లేదు. ఏంటి కాబట్టి ఆ ప్రభావం పెరియార్ ఉద్యమ ప్రభావం కారణంగా తమిళనాడులో ఇవాళ బీసీలకు రాజకీయ అధికారం వచ్చింది. ఇక్కడ కొండలక్ష్మణ్ బాపూజీ గారు పాపం తెలంగాణలో అంత వయసు పెద్ద మనిషి, అంత పెద్ద మనిషి ఉస్మానియాకు మొదటిసారిగా వచ్చి 1,15,000 ఇచ్చి విద్యార్థి ఉద్యమానికి ఫస్ట్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి నేను దాని సాక్ష్యం. ఫస్ట్ డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవ్వరు లేరు. పాపం విద్యార్థులంతా ఆకలితో అలవాటిస్తున్న క్రమంలో ఫస్ట్ 1,16,000 డొనేషన్ ఇచ్చి విద్యార్థి ఉద్యమాన్ని బలపరిచిన వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. మంత్రి పదవి అంతకంటే ముందు మేము ముట్టిన టైంలోనే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి మంత్రి పదవిని కూడా త్యాగం చేశాడు. ఇప్పుడు చివరికి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు. అయ్యే మీరు గమనించండి, కొండలక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవికి త్యాగం చేసింది అంటే త్యజించింది 1969. ఆయన చనిపోయింది 2012లో చనిపోయాడు. అంటే దాదాపు 43 సంవత్సరాలు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా బతికే ఉన్నాడు. నిజంగానే కనుక ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలి అనుకుని ఉంటే ఆ మధ్యకాలంలో ఆయన బతికినటువంటి 43 సంవత్సరాలలో చాలా అవలీలగా ఆయన ముఖ్యమంత్రి పదవి ఇంకే పదవి కూడా తీసుకుంటాడు. కానీ బీసీల కమిట్మెంట్ ఆ రకంగా ఉంటుంది. నేనేమంటున్నా అంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారే కానీ చెప్పేది, కరుణానిధి గారైనా, అన్నాదుడు అయినా, లేకపోతే ఏంటంటే మన అఖిలేష్ యాదవ్ అయినా, వాళ్ళ ఫాదర్ అయినా, ఇది ఇట్లా కొంతమంది ఎట్లా అంటే చాలా కమిటెడ్ లీడర్స్ బీసీ నుంచి వస్తారు. బీసీల నుంచి ఎస్సీ నుంచి లీడర్లు వచ్చేది ఉంటే ఆత్మగౌరవంతో ఉన్నటువంటి పరిపాలన అందిస్తారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే త్యాగాలకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బాబుజీ చేసిన త్యాగమే. ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎవరైనా అయ్యేవాడు కావచ్చు. ఆయన కంటే అసలు వివిఎస్ కంటే కూడా ముందే ఆయన పొజిషన్కి వచ్చేసింది కదా ఆయన. విషయం ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఆ పదవుల వెనకాల పరిగెత్తేటటువంటి నేచర్ మన బీసీలకు కానీ ఎస్సీలకు ఉండదు. ముఖ్యంగా అందులో రాలేరు కూడా. ఇప్పుడు ఇట్లాంటి కమిటెడ్ పర్సనాలిటీస్ ఇప్పుడు ఏమైందంటే నిజంగానే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు రాజకీయానికి వస్తే ఏమైందంటే మీరు బలమైన నాయకుడు తయారవుతారు. మీరు పొద్దున ఎంపీ అయిన అనుకోండి, పార్లమెంట్ లో ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించడం ఎవరికి ఇష్టం లేదు. సురేష్ పొద్దున బలంగా తయారై అసెంబ్లీకి వచ్చేది ఉంటే అడుగుతారు కదా, ఈ సిస్టమ్ ఇట్లెందుకు ఉంది, ఈ సిస్టమ్ లోపల మార్పు ఎందుకు సాధ్యం కాదు, ఈ సిస్టమ్ లోపల చేయాల్సిన మార్పు మా షేర్ డ్యూ షేర్ ఏది, మేము ఎందుకు దాదాపు 75 సంవత్సరాల నుంచి మేము కోల్పోతున్నాం, మేము కోల్పోయిన అవకాశాన్ని లెక్క కడతాం కదా. మనం లెక్క కట్టి దాని లెక్కతో ప్రకారం మనం వివరిస్తాం. కాబట్టి మనం రావడం ఇష్టం ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం ఉండకపోయినా కూడా మన ప్రజలకు అవసరమైనప్పుడు, ప్రజలకు అనివార్యత అయినప్పుడు తప్పకుండా మనలాంటి వాళ్ళు చట్టసభలో అడుగు పెట్టాల్సిందే. దానికి ఎంతో దూరంలో లేదని మేము అనుకుంటాము. తప్పకుండా మీరు ఏదైతే మీ ఆశయము, నా ఆశయం అదే, మీ ఆశయం అదే, తప్పకుండా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఎస్సీలో కూడా ఒక రాజకీయ అధికారం వైపు ఒక విశారదను తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ రకమైన ఆలోచనలో ముందుకు పోతలేరు. బీఎస్పీలో మొన్నదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉండే, బట్ ఆయన దానిలోకి వెళ్ళిపోయాడు. బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక విషయాలను తెలంగాణలో మనకు రాజకీయ అధికారం అయిపోతున్నట్టు కనపడుతుంది. సో అట్లాంటి వాళ్ళని కనుక్కొని మనం నువ్వు నేను ఎవరైతే రాజకీయ అధికారం వైపు పోవాలి, బహుజనులను తీసుకుపెట్టాలంతా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి రాజ్యాధికారం 2027 జమిలీ ఎన్నికలు వచ్చినా అంత తర్వాత ఒకవేళ రాకపోయినా 2028లోనైనా బీసీని ముఖ్యమంత్రి సాధించే లక్ష్యం కోసం ఖచ్చితంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గత లేదంటే మందకృష్ణ కానీ ఆర్ కృష్ణ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే వాళ్ళ స్థాయి వరకు అంటే వాళ్ళకు వీరిన వరకు వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు, వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నాం. వాళ్ళు ఉద్యమం చేసినటువంటి కాలంలో కూడా ఇంత వార్తాపత్రికలు ఈ రేంజ్ లో కానీ సోషల్ మీడియా కానీ ఇంత లేదు బాబు. వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు
ఏజ్ పడుతున్న కొద్ది కూడా ఆలోచనలు కొంచెం మనకు మారుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు చాలా కాంట్రిబ్యూషన్ చేసేందుకు, కాకపోతే కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల అదే విధమైన మూస విధానంలో కనుక మనం వెళ్ళేదంటే మాత్రం బీసీలు కానీ ఎస్సీ తీవ్రంగా నష్టపోతాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఈ నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే చదువు ఉంది, తెలివి ఉంది, సమర్థత ఉంది, అదే రకంగా టెక్నాలజీ మీద పట్టు ఉంది. ఇక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడికైనా పోయి మనం ఉంటాడనే శక్తి ఉంది మనకు. కాబట్టి ఇప్పుడు పోరాటం యొక్క రూపు మార్చాలి. పోరాటం యొక్క రూపు మార్చడం వల్ల ఏదైతే గడిచిన 75 సంవత్సరాలు మనం సాధించుకోలేకపోయినటువంటి అవకాశాన్ని ఇప్పుడు మనం సాధించుకునే అవకాశం ఉంది. మేము మాత్రం తప్పకుండా యువతకి, మహిళలకి ఏంటంటే మెండుగా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే దిశగా మేము ముందుకు పోతున్నాం. ఎందుకంటే యువకులను కనుక మనం పికప్ చేసుకుంటే వాళ్ళు కనీసం ఒక 30 years వరకు కూడా మన సమాజానికి, మన వర్గాలకు వాళ్ళు సేవ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎఫర్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఫలాలు కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కనుక బాగా ఏజ్ ఉంది అనుకోండి, సపోజ్ పెద్ద ఏజ్ ఉన్నటువంటి 55-60 years ఉన్న వాళ్ళు కూడా వస్తారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యూహకర్త లాగానో, సలహాదారు లాగానో, లేకపోతే వాళ్ళు ఏంటంటే ఒక మంచి అంటే అడ్వైజర్స్ పెట్టి 20-25 సంవత్సరాల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడి నుంచి ఢిల్లీ పంపించి మనలో ఉన్నామని ఉండగలుగుతారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా వాళ్ళు తట్టుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళు సర్వీస్ ఇస్తారు, కష్టం పడగలుగుతారు, ఆర్గనైజ్ చేయగలుగుతారు, గ్రామాలు దిగగలుగుతారు వాళ్ళు. సో కాబట్టి మనం కూడా వ్యూహం చేసుకుంటూ కనుక వెళ్ళేది ఉంటే ఇది అసంభవమైనటువంటి పని కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. తప్పకుండా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. ఎందుకంటే ఎందుకు బీసీ రాజ్యాధికారం అంటే ఫస్ట్ బీసీలకు రాజ్యాధికారం మీద అవగాహన లేదు, రాజ్యాధికారం మీద ఆసక్తి లేదు. రాజ్యాధికారం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు. కాబట్టి బీసీలను చైతన్యవంతం చేసేది ఉంటే ఆ కాస్తో కూస్తో చైతన్యమైనటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా బీసీలతో కలిసేది ఉంటే బహుజన రాజ్యం అవుతుంది. అంతే నేను అనేది కూడా అదే. ఫస్ట్ ఇయర్ మనం బీసీని ముఖ్యమంత్రి, తర్వాత ఎస్సీని, తర్వాత ఎస్టీని రొటేషన్ మోడల్ 5 ఏళ్లలో మనం చేసుకునే దిశగా మన రాజకీయ ఎజెండా ఉండగలిగితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనకు అసాధ్యం అంటూ లేదు. ఏదైనా సాధ్యమే. ఈ ఉత్తర భారతదేశంలో 25 కోట్ల జనాభా ఉన్న ఉత్తర భారతదేశంలో సాధ్యమైన 3.5 కోట్ల 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ సాధ్యం కదా. చాలా ఈజీగా సాధ్యమైంది. కాకపోతే 5 రెట్లు ఉన్నటువంటి యూపీలో సాధ్యమైంది కదా. మన దగ్గర ఎందుకు సాధ్యం కాదు? మనకంటే తమిళనాడులో సాధ్యమైంది కదా. ఎప్పుడో యూపీ కంటే ముందు సాధ్యమైంది కదా. మరి ఇప్పుడు 70 ఏళ్ళ ముందు సాధ్యమైంది యూపీ కంటే. మరి ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? ప్రయత్న లోపల ఉంది. దాన్ని పరిష్కరించే దిశగా మీలాంటి శతకోటి దరిద్రాలు గట్ట అనంతకుడు ఉంటాయి. ఈ యొక్క సమస్య కూడా తప్పకుండా పరిష్కారం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటా. మీ యొక్క ఆశయం, మన యొక్క ఆశయం నెరవేరాలని తప్పకుండా భవిష్యత్తులో మీరు చాలా కీలకంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలని నేను సందర్భంగా ధన్యవాదాలు.